X and Y can do a piece of work in 18 days and 27 days respectively. Starting with X, they work on alternate days. The whole number days to complete the work by X and Y is. ఇక్కడ X అనే పర్సన్ ఒక వర్క్ కంప్లీట్ చేయడానికి 18 డేస్ టైం పడితే Y అనే పర్సన్కు 27 డేస్ టైం పడుతుంది. అప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుంది? టోటల్ వర్క్ విల్ బి ద 18/27 LCM అనేది 54 అవుతుంది. ఎఫిషియన్సీ ఏమవుతుంది? ఎఫిషియన్సీ ఆఫ్ X ఈజ్ ఈక్వల్ 54/18 అంటే 3 అవుతుంది. ఎఫిషియన్సీ ఆఫ్ Y ఏమవుతుంది? 54/27 అంటే 2 అవుతుంది. 2 యూనిట్స్ అవుతుంది, 3 యూనిట్స్ అవుతుంది, 2 యూనిట్స్ అవుతుంది. X ఎఫిషియన్సీ 3, Y ఎఫిషియన్సీ 2. స్టార్టింగ్ విత్ ఎక్స్ అని అంటే డే 1 రోజు ఎక్స్ అనే పర్సన్ వర్క్ చేస్తే డే 2 రోజు వై అనే పర్సన్, అగైన్ డే 3 రోజు ఎక్స్, డే 4 రోజు వై, డే 5 రోజు ఎక్స్, డే 6 రోజు వై. అంటే ఈ విధంగా ఆల్టర్నేట్ డేస్ వర్క్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ అనేది వర్క్ కంప్లీట్ కావడానికి, టోటల్ వర్క్ ఎంత 54 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ కావడానికి ఎంత టైం పడుతుందని కొంచెం అడిగాడు. ఎక్స్ ఎఫిషియన్సీ ఎంత? 3. డే 1 రోజు ఎక్స్ అనే పర్సన్ 3 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తే డే 2 రోజు వై అనే పర్సన్ 2 యూనిట్స్ ఆఫ్ వై అనే పర్సన్ 2 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేశారు. కాబట్టి 2 డేస్ ఎఫిషియన్సీ ఆఫ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5. ఇక్కడ మొత్తం టోటల్ వర్క్ ఎంత ఉంది? 54 యూనిట్స్ ఉంది. 54 యూనిట్స్ అనేది టోటల్ వర్క్ అనేది 54 యూనిట్స్ అయినప్పుడు ఈ 5 యొక్క ఎఫిషియన్సీ యొక్క మల్టిపుల్ 54 దగ్గరికి ఏముంది అంటే 10. 5 10 50, 5 10 50. ఇక్కడ అగైన్ 2 × 10 20 డేస్లో ఎక్స్ ప్లస్ వై అనే ఇద్దరు పర్సన్స్ కలిపి 50 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేస్తారు. రిమైనింగ్ వర్క్ ఎంత? టోటల్ వర్క్ 54 ఉంది, ఇక్కడ 50 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది. రిమైనింగ్ ఎంత? 4 యూనిట్స్ ఆఫ్ వర్క్. 4 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనేది ఎక్స్ అనే పర్సన్ 3 యూనిట్స్ చేస్తాడు. రిమైనింగ్ ఎంత ఉంటుంది? 1 అనే పర్సన్ వై అనే పర్సన్ చేయాలి. 3 యూనిట్స్ అంటే ఎక్స్కు 1 డే టైం పడితే 1 యూనిట్ ఆఫ్ వర్క్ చేయడానికి వై ఎఫిషియన్సీ ఎంత? 2 కాబట్టి 1/2 డేస్ పడుతుంది. అప్పుడు టోటల్ డేస్ ఎంత అవుతుంది? 20 డేస్ ప్లస్ 1 డే ఆఫ్ ఎక్స్ ప్లస్ హాఫ్ డే ఆఫ్ వై. అప్పుడు 21 1/2 డేస్లో టోటల్ వర్క్ కంప్లీట్ అవుతుంది.